బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ నార్సింగ్లో ఒక విద్యార్థిని మరణం కలకలం రేపింది. అనుమానాస్పద స్థితిలో ఆ విద్యార్థి మరణించిందని చెప్తున్నారు. అనుమానాస్పద మరణంగానే కేసు నమోదు చేశారు. అయితే మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అత్యాచారం చేసి చంపేసి ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారు అనే చర్చ జరుగుతోంది. యువతి తల్లిదండ్రులు ఇవే ఆరోపణలు చేస్తున్నారు. తమ కూతురు చనిపోయేంత పిరికిది కాదు అంటూ ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్నేహితులు హోటల్ సిబ్బందిపై తల్లిదండ్రులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గచ్చిబౌలి రెడ్ స్టోన్ హోటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. గణేష్ వేడుకలకు ఫ్రెండ్స్తో కలిసి హైదరాబాద్కు వచ్చింది జడ్చర్లకు చెందిన యువతి. హోటల్ రూమ్లో ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. బీర్ బాటిళ్ళు, భారీగా తాగి పడేసిన సిగరెట్లు అక్కడ కనిపిస్తున్నాయి. హోటల్ రూమ్లో రాత్రి ఏం జరిగింది అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉరివేసుకుని చనిపోతే రక్తపు మరకలు ఎలా వచ్చాయి అంటూ అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారంటూ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రెడ్ స్టోన్ హోటల్ దగ్గర నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి పెట్రీష అందిస్తారు. ప్రస్తుతం గచ్చిబౌలి ఉన్న రెడ్ స్టోన్స్ ఓయో రూమ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ దారుణం చోటు చేసుకుంది. ఎవరైతే మహిళ మృతురాలు శృతిగా గుర్తించారు, తను సూసైడ్ చేసుకుంది అని ఒకవైపు వినిపిస్తుంటే మరోవైపు లైంగిక వేధింపులకి పాల్పడ్డారు. తనకి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు రేపు జరిగి మరి తనని చంపారు అని చెప్తున్నారు. ఒకసారి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఒకసారి తండ్రి మాట్లాడదాం. పక్కన తండ్రితో మాట్లాడే ప్రయత్నం. నమస్తే, మీ పాప పేరు ఏంటి, అసలు ఏం జరిగింది లోపల? శృతి మా పాప పేరు. మేమున్నది మా విలేజ్ కడంపల్లి కోసిగి మండలం. జడ్చెల్ల ఇల్లుంది. జడ్చెల్లకి వెళ్ళి మొన్న వచ్చింది ఇక్కడికి. వస్తాను జాలరీ తీసుకొని వస్తా అన్నది. ఎవరేం చేసిండ్రో తోలుకొచ్చిండ్రు, హోటల్ తీసుకొచ్చిండ్రు. హోటల్ తీసుకొచ్చి మాకు 2 గంటలకు ఫోన్ చేసిండ్రు, పాప ఇట్లా చనిపోయిందని. ఆ చనిపోయినాక ఆ రూమ్లో ఉండాలి కదా, ఆ రూమ్లో ఉండకుండా మళ్ళీ కిందికి తెచ్చి అంబులెన్స్లో ఎక్కించిండ్రు. ఆమె ఎట్లా ఉరి పోసుకుంటుంది, కాళ్ళకంతా రక్తం అంటింది. ఎవరో వాళ్ళు చేసి అట్లా చంపేసి అట్లా చేసిండ్రు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ఎందుకు అంటే ఉరేసుకున్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు, అంటే చంపారని మీరు చెప్తున్నారు. ఫ్యాన్ కింతే ఉంది, ఫ్యాన్ కింతే ఉంది. వాళ్ళు బాటలు కూడా బీర్ బాటలు ఇట్లా దాని లోపలనే ఉన్నాయి, రూమ్లో ఉన్న. పోలీసు వాళ్ళు మమ్మల్ని లోపల రావట్లేదు, రాణిస్తలేరు. అడిగితే కూడా అంటే ఇప్పుడు ఉరేసుకుంటే జనరల్లీ రక్తం రాదు, కాళ్ళకి ఎట్లా అంటుకుంది రక్తం? అంటే ఆమె ఒంటి పైన ఏదైనా గాయాలు ఉన్నాయా? మీ పాపని చూసారా? గాయాలు ఉన్నాయి. వాళ్ళు అట్లా చేసి తర్వాత చంపినాక మళ్ళీ ఉరేసి మళ్ళీ కిందికి తెచ్చిండ్రు వాళ్ళు. చంపిన తర్వాత ఉరి అంటే మొత్తం సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. చేసి మళ్ళీ కిందికి తీసుకొచ్చిండ్రు. కిందికి తెచ్చి మళ్ళీ వ్యాన్లో పెట్టిండ్రు. మాకు ఆ రూమ్ చూపలేరు, ఏం చూపలేరు. పోలీసు వాళ్ళు కొనియలేరు అడిగి రూమ్లకు, మమ్మల్ని దున్నియలేదు అంతే. అంటే మీ పాప ఏం చేస్తుండే హైదరాబాద్? మీరేమో జడ్చెల్లా అంటున్నారు ఊరు, మరి పాప హైదరాబాద్కి ఎందుకు వచ్చింది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? ఎవరు ఈ హోటల్ ఓయోకి తీసుకొచ్చారు? ఇద్దరు ముగ్గురు ఉన్నారంట పిల్లలు. ఎవరో ముగ్గురు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. వాళ్ళు తీసుకొచ్చారు. మా పాప ఇక్కడ బిఎస్సి నర్సింగ్ హాస్పిటల్లో చేస్తుంది. హాస్పిటల్ చేస్తుంటే వచ్చింది ఇక్కడికి. మా దగ్గరనే ఉండే వారం రోజులు అక్కడ ఉంటే మొన్న 3 రోజులు అయింది వచ్చి. ఇక్కడ వచ్చినాకనే ఇక్కడ మళ్ళీ ఎట్లా తీసుకొచ్చిండ్రు, వాళ్ళ దోస్తులు కలిసిండ్రు, ఇట్లా చేసిండ్రు. అంటే మీరు ఇది మొత్తం మీద ఇది మర్డర్ అంటున్నారు, అంటే చనిపోయి సూసైడ్ అయితే అసలు కాదండి, మర్డర్ అని. మర్డర్ ఇది మర్డర్ చేసి మళ్ళీ కిందికి తీసుకొచ్చాను. మాకు తెలియదు అని అంటున్నాడు అబ్బాయి కూడా. అంతా దోస్తులము. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారా? తీసుకున్నారు మేడం. ఏమంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఏమో తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోయారు. పోస్ట్ మార్టంకి పంపిస్తాము. పోస్ట్ మార్టం పంపిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏం తెలుస్తుందో అప్పుడు మేము నిందితులను అదుపులోకి తీసుకుంటాం. అప్పటి వరకు వాళ్ళ కస్టడీలో ఉంచుకున్నారు. ఎవరిమైనా అనుమానం ఉందా? అంటే తను వాళ్ళు ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు ఇంటాక్సికేషన్లో ఉన్నారు టోటల్గా. ఎవరు ఆ అబ్బాయిలు ఇద్దరు మత్తులో ఉన్నారు ఇప్పటికీ, ఇట్లా సొలుగుతున్నారు అక్కడ చూస్తుంటే. వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారు ఆ యువకులు. ఇప్పుడు ఉన్నారా? తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు. ఎంతమంది ఉన్నారు యువకులు? ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఒక అమ్మాయి వారితో పాటు. 2 రూములు తీసుకున్నారు అక్కడ. ఒక రూమ్లో వాళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి వేరే రూమ్లో ఉన్నారు. మా పాప వచ్చేసి ఇక్కడ వేరే బెడ్రూమ్లో ఉంటుంది. అయితే మా పాప వచ్చేసి ఇక్కడ ఏం చేసిండో మొత్తం పైన సిచ్యువేషన్ అయితే అక్కడ వచ్చేసి హ్యాంగింగ్ అయిందని చెప్పేసి మాకు వాళ్ళలో ఎవరో ఫ్రెండ్ మాకు రిలేషన్ ఫోన్ చేసి మాకు తెలిసి 3:30, 4 కట్ల మాకు ఫోన్ చేశారు.
వచ్చేసరికి 5:30 అయింది మాకు, 5:40, 5:45. అప్పటికే వాళ్ళు బయట అంబులెన్స్లో బాడీని బట్టలు చుట్టేసేసి అక్కడ వేసేసి మేము రాకన్నా ముందే. పోలీసులు ఏమంటున్నారంటే ఇదంతా కూడా మీరు అసలు పేరెంట్స్ రాకముందు మీరు ఎందుకు బాడీని దించారని అడిగారా? మేము రాకముందే మాకు చూపించాలి కదా రూమ్లో ఉంది అని. వాళ్ళే ముందే కిందికి తీసుకొచ్చి ముందర పెట్టేసాను, అంబులెన్స్లో పెట్టేసిండ్రు. మేము వచ్చే వరకు రూమ్లోకి వెళ్ళి తెచ్చిండ్రు. మాకేమి తెలుస్తలేదు ఆడ. రక్తాలు గాయాలైనాయి అన్నీ. వాళ్ళ మొత్తం రక్తం మడుగులో కనిపించింది మీకు. ఊరేసుకుంటే రక్తం రాదు, ఊరేసుకుంటే రక్తం రాదు. అంటే ఆమె మీద దాడి చేశారా లైంగికంగా? దాడి చేసి చంపేశారు. పోలీసు వాళ్ళు కూడా చూడడానికి రూమ్లోకి పోనిచ్చలేరు వాళ్ళు. మీకు ఎప్పుడైనా ఏమైనా చెప్పింది అతను అంటే మీరు తండ్రి కాబట్టి నాన్న నాకు ఇంత ఇబ్బంది ఉంది లేదా నన్ను ఇప్పుడు ఎవరైనా వేధింపులకి చనిపోక ముందు మీకు ఫోన్ ఏమైనా మాట్లాడిందా? ఏమీ చెప్పలేదు అసలు. మాకేమీ చెప్పలేదు. మంచిగా ఉన్నది మా దగ్గర, కొట్లాట లేదు, ఏమీ లేదు, మంచిగా ఉంటుండే. ఏం కావాలంటే అది నేను ఇప్పిస్తుంటే మంచిగా. మేము ఆమె జీతం కూడా అడగకుంటే అనుకో మంచిగా. ఏం ఖర్చులకు బట్టలు అవి తెచ్చుకోమని చెప్తుంటే అట్లా చేసినాం. ఎవరు మేడం? 22. 22 చిన్నది. 1 year అయింది హైదరాబాద్ వచ్చి. ఈ 1 year లో కూడా మీరు ఏమైనా తన స్నేహితులకి ఎవరైనా పరిచయమా మీకు? ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరు మీకు తెలియదు? ఎక్కడ ఉంటుంది తను? గచ్చిబల్లిలో రూమ్ ఉంది అక్కడ. నర్సింగ్ కూడా మామనార్ SVSలో కంప్లీట్ చేసింది ఆమె. నర్సింగ్ కోర్స్ కంప్లీట్గా చేసిన తర్వాత జాబ్ పర్పస్లో ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చిన తర్వాత హాస్టల్లో వండుకుంటూ జాబ్ చేసుకుంటూ అట్లా ఉండింది. మన రీసెంట్గా పేరెంట్స్కి ఏం చెప్పిందంట, మేము ఇట్లా శాలరీ వచ్చేది మాకు, శాలరీ తీసుకొస్తా డాడీ అని చెప్పేసి వాళ్ళ బాబాకి చెప్పేసి వచ్చేసింది. అంతే వచ్చిన తర్వాత ఈ 2 daysలో ఈ విధంగా. ప్రస్తుతం మీ డిమాండ్స్ ఏంటి? ఏదైతే జరిగిందో అది అన్యాయం, ఏం జరిగిందో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మీరు న్యాయం ఎలా కోరుకుంటున్నారు? మాకు న్యాయం కావాలి. ఏం జరిగింది ఏమనేది తెలవాలి. ఎట్లా చంపిండ్రు, ఏమైంది, అదొక న్యాయం అయితే మాకు కావాల్సిన. చంపడానికి ప్రధాన రీజన్ ఏంటి? అదే ఎందుకు చంపిండ్రు ఆ రీజన్ మాకు కావాలి. ఇలాంటిదే మళ్ళీ వేరే డెడ్ బాడీ డౌన్ చేసినని చెప్పాను. ఇన్ఫార్మ్ చేయకుండానే డెడ్ బాడీని తీసుకొని కిందికి వచ్చిండ్రు వాళ్ళు. మాకే ఇన్ఫార్మ్ 3 గంటలకు వేరే అబ్బాయి ఫోన్ చేసిండు. వేరే అబ్బాయి ఫోన్ చేసిన తర్వాత మేము వచ్చినాం. చేసిన వాళ్ళు ఎవరు మీకు కాల్ చేస్తారు? ఆమె ఫ్రెండే. ఆమె ఫ్రెండ్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తీసుకెళ్ళి ఆమెనే చేసింది. వాళ్ళు నలుగురితో పాటు వాళ్ళు ఆల్రెడీ మేము నిమజ్జనంకి వెళ్ళాము. మార్నింగ్ వచ్చిన ఉదయం 3 గంటలకు వచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ ఆమె సూసైడ్ చేసుకున్నది. మేము 2వ కీ తీసుకొచ్చి ఆ రూమ్ ఓపెన్ చేసి చూస్తే సూసైడ్ చేసుకున్నామని చెప్తున్నాడు మాకు ఆయన. మేము వచ్చే లోపలనే అంబులెన్స్ ఆ డెడ్ బాడీని ఎక్కించిండ్రు. ఎక్కించిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మేము ఆపినాం. మాకు ఇన్ఫార్మ్ చేయకుండా మీ డెడ్ బాడీని అంబులెన్స్లో ఎట్లా తీసుకుపోతారు అదని మేము క్వశ్చన్ వేసి ఆపేసినాం. ఆపేసిన తర్వాత మళ్ళీ అంబులెన్స్ మళ్ళీ సేమ్ ప్లేస్కి తీసుకెళ్ళి అప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిండు. అంతవరకు అంతకుముందు మేము క్లోజ్ టీమ్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్పేసి అని ఏం చేయలేరు వాళ్ళు. ఒకసారి చూస్తుంటే కుటుంబ సమేత తల్లి కూడా ఇక్కడనే రోధించడం కూడా జరుగుతుంది. అసలు చూడొచ్చు కూడా తల్లి ఎంతనో. అమ్మ చెప్పిందా మీకు? చనిపోక ముందు ఏమైనా ఫోన్ చేసిందా? చేయలేదమ్మా, నాకేం ఫోన్ చేయలేదు. మొన్న రాత్రి అమ్మ నాకు ఆకలిస్తుంది, ఒక 300 అయ్యమ్మా అన్నది. సరే పెట్టాయమ్మని తెచ్చుకొని తినేసిన. నిన్న ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, వాళ్ళ ఫ్రెండ్కి చేసిన లిఫ్ట్ చేయలేదు. తెల్లవారుజామున నాకు ఈ ఫోన్ వచ్చిందమ్మా. అమ్మా నేను పోయి రూమ్ కాల్ చేసి వస్తామ్మా అని చెప్పింది. నేను చేసి వస్తామ్మా అన్న తీసుకొని వస్తుంది అనుకున్నా. ఇంత పని చేస్తుందని నాకు తెలియదమ్మా. నా పిల్లకి ఏమైందో కూడా నాకు తెలియదు. మంచిగా వచ్చిందమ్మా, అక్కడి నుంచి మంచిగా వచ్చింది, మంచిగా ఉన్నది. ఈడికి వచ్చినాక చూస్తే నాకు దేవన్న భయిస్తున్నారు. నేనే చేయాలమ్మా, నా పిల్లలు లేకుండా. ఇప్పుడు సూసైడ్ అని చెప్తున్నారు. అసలు సూసైడ్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా లేకపోతే చంపుంటారా? మీ అనుమానం ఎవరి మీద ఉంది? నాకేం తెలియదమ్మా, ఎవ్వరు నాకు చూపలేదమ్మా. నా పిల్లలు ఏం చూడలేకపోతున్నామ్మా. ఎప్పుడైనా ఏమైనా చెప్పిందా ఇట్లా నన్ను ఇప్పుడు ఇబ్బందులు పెడుతున్నారు అమ్మా అని? ఎప్పుడైనా అట్లా ఏం చెప్పలేదు. నాకు ఎలాంటివి ఏం చెప్పలేదు, మంచిగానే ఉన్నది. కానీ ఏం జరిగిందో వాళ్ళ ఫ్రెండ్స్కి తెలుసు, ఆమెకు తెలుసు, నాకు తెలియదమ్మా. మీకు ఎవరి మీద అనుమానం ఉందా ఇట్లా ఎవరైనా చంపుంటారా? నిన్న వీళ్ళు వచ్చిండ్రు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వచ్చింది. మరి వాళ్ళు ఏం చేసిండ్రో ఏమమ్మా తెలియదు. ఇప్పుడు ఫ్రెండ్స్ తోని బయటికి వచ్చింది,
ఆమె అమ్మాయి ఇద్దరు ఒకటే రూమ్లు ఉంటారమ్మా. అమ్మాయి ఏది తెలిసిన అమ్మాయికి తెలిసి ఉంటుంది మొత్తం. ఆ అమ్మాయికి మొత్తం తెలిసి ఉంటది. మాకేం చెప్పట్లే. అమ్మాయికి కూడా ఫోన్ చేసిన నిన్న, నా పిల్ల ఫోన్ ఎత్తట్లేదు అని. ఆమె కూడా ఎత్తట్లేదు, ఇద్దరు ఎత్తట్లేదు. చాలా సేపు దాకా చేసిన ఫోన్ ఎత్తలేదు. మనం ప్రస్తుతం అదే హోటల్లో ఉన్నాం. పోలీసులు మాత్రం ఇది సూసైడ్ అని చెప్తున్నారు. ఒకవైపు కూడా తన కాళ్ళకి గాయమైంది, అది తన బండి మీద పడి ఉండొచ్చు అంటూ పోలీసులు చెప్పడం అయితే జరుగుతుంది. ఇదంతా కూడా 5th ఫ్లోర్లో జరిగింది. ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మొత్తం మీద కూడా మనం చూడొచ్చు రెడ్ స్టోన్ హోటల్స్, ఇదంతా కూడా ఓఏకి చెందిందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఓఏలో చాలామంది మృతి చెందడం అయితే జరుగుతుంది. ఒకసారి పైకి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తం మీద కూడా పోలీసులు ఇది సూసైడ్ అని అయితే వాళ్ళ వైపు నుంచి అయితే వినిపిస్తుంది. ఒకవైపు కుటుంబ సభ్యుల నుంచి ఇది హత్యనే కావాలని ఇక్కడికి తీసుకొచ్చి మరి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు సూసైడ్గా. కానీ మోమాటికి ఇది హత్యనే, మా కూతుర్ని ఎవరో చంపారంటూ కుటుంబ సభ్యులు చెప్పడం అయితే జరుగుతుంది. ఒకసారి మాత్రం మనము పైకెళ్ళి మొత్తం మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మనం 5th ఫ్లోర్లో ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద కూడా క్రైమ్ సీన్ కాబట్టి ఎవిడెన్స్ కోసం, క్లూస్ టీమ్స్ కోసం పోలీసులు ఆ రూమ్ని సీజ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఏదంటే సూసైడ్ చేసుకున్నప్పుడు దెబ్బ ఎలా తగులుతుంది అంటే పోలీసుల వైపు నుంచి అది బైక్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు ఒకవైపు. కానీ అయినప్పటికీ ఆ రక్తం మడుగులో మొత్తం ఆ అమ్మాయి ఉంది. సుమారుగా ఇద్దరు యువకులు, ఒక యువతి, అంటే ఇద్దరు, అంటే ఈ అమ్మాయితో మృతురాలతో కలిపి ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులు అయితే ఉన్నారు. మొత్తం మీద కూడా ఇద్దరు వచ్చిన వాళ్ళకి రిలేషన్షిప్ ఏదైనా ఉండొచ్చు అంటూ కూడా పూర్తిగా అయితే వినిపిస్తూ ఉంది. ఒకవైపు చూసుకుంటుంటే కూడా ఘర్షణ చోటు చేసుకుండొచ్చు, అంటే అక్కడ ఎవిడెన్స్ ప్రకారం ఉన్న సెనారియో బట్టి ఘర్షణ చోటు చేసుకుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చంపారా, లేదంటే మానసికంగా తను డిప్రెషన్కు వెళ్ళి గొడవ వల్ల ఏదైనా ప్రధాన కారణం వల్ల తను ఉరేసుకున్నా అని పూర్తిగా తెలియాల్సి ఉంది. ఒకవైపు పోలీసులు మాత్రం బైక్ యాక్సిడెంట్ జరిగింది, అందుకే రక్తం పడింది అంటున్నారు. కానీ చిన్న బైక్ యాక్సిడెంట్ ఇట్లా గీరుకుంటేనే మనము టేప్ పెట్టడమో ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటాం, లేదా ప్రధానంగా స్థానికంగా ఉన్న హాస్పిటల్కి వెళ్తుంటాము. కానీ రక్తం అడుగుల యువతికి, అంటే మీడియాకు వచ్చిన ఫొటోస్ ఆధారంగా కూడా కింద, అంటే బెడ్ కింద ఏదైతే బెడ్ ఉందో ఆ బెడ్ కింద మొత్తం రక్తం అడుగులో ఉంది. ఖచ్చితంగా ఘర్షణ చోటు చేసుకుందని ఎవిడెన్స్గా అక్కడైతే కనిపిస్తుంది. పూర్తిగా అయితే పోలీసులు ఇద్దరు ఆ మహిళ ఎవరైతే తనతో పాటు స్నేహితురాలు ఉన్నారో ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మరి ఇద్దరు యువకులను తీసుకొని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఒక వైపు కుటుంబ సభ్యులు అయితే రోధిస్తున్నారు, ఇది ఖచ్చితంగా హత్యనే, మా అమ్మాయి ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు, ఎన్నిసార్లు కాల్ చేసినప్పటికీ కూడా మాట్లాడతా అని ఇక్కడ ఎవరైనా పిలిచారా లేకపోతే ఇంకేమైనా ఉంటుందో ప్రధానంగా ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి, మాకు న్యాయం జరగాలని కుటుంబ సభ్యులు కోరుకోవడం అయితే జరుగుతుంది. పూర్తిగా సిచ్యువేషన్ సెనారియో చూసుకుంటుంటే కూడా మద్యం ఎత్తులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా కూడా బీరు బాటిల్లు దొరికాయని తెలుస్తుంది. ఘర్షణ ఖచ్చితంగా చోటు చేసుకుందనేది క్లియర్గా ఎవిడెన్స్ అనిపిస్తుంది. అంటే ఆ యువకులకి మరి యువతులకి ఏదైనా ప్రేమాయణం ఉందా, లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా ఘర్షణ చోటు చేసుకొని మాట్లాడదామని చెప్పి ఈ హోటల్కి పిలిచారా అనేది పూర్తిగా పోలీసులు చెప్పాల్సిన విషయము. ఇన్వెస్టిగేషన్ వాళ్ళే చేయాలి. కానీ మొత్తం మీద కూడా ఇది సూసైడ్ అన్నట్టు ఎటువంటి ఆధారాలు అయితే కనిపించట్లేదు. ప్రధానంగా సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో ఆ రూమ్లో ఉంటుంది, రూమ్లో చేసుకుంటారు, లేదంటే ఇక్కడ మానసికంగా ఏదైనా ఒత్తిడికి చెందిందా, లేకపోతే మద్యం తాగే అమ్మాయి పైన లైంగిక వేధింపులకి పాల్పడ్డారా, లేదంటే అమ్మాయిని అబ్యూజ్ చేశారా, కొట్టారా అనేది పూర్తిగా తెలియాలి. ఒకవైపు చూసుకుంటుంటే కూడా రక్తం అడుగులో మొత్తం మీద. అదేవిధంగా రిసెప్షన్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ లేరు, వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఇటువంటి హోటల్స్లో తరచూ చాలామంది వస్తుంటారు, ఓఎల్ రిలేటెడ్గా వెబ్సైట్లు వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా పోలీసులు ప్రధానంగా ఈ హోటల్స్ల పైన నిఘా పెట్టాల్సిన అవసరం అయితే ప్రధానంగా ఉందని కూడా తెలుస్తుంది. ఒకవైపు చూసుకుంటే కూడా మొత్తం సెనారియో అంతా కూడా మర్డర్కి సంబంధించినవి అయితే కనిపిస్తుంది. ఆ లోపలంతా కూడా ప్యాంట్స్, ఏదైతే మేల్ ప్యాంట్ ఉంటుందో మనం జీన్స్ తొడుగుకుంటాం యువకులు, ఆ ప్యాంట్స్లో కూడా రక్తం అంటుకుందని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఆ ప్యాంట్కి మరి అమ్మాయిని చంపుంటారా, లైంగిక వేధింపులు అంటే రేప్కి అటెంప్ట్ చేశారా ఏంటంటే కుటుంబ సభ్యులు మాత్రము అమ్మాయిని ఏదో చేశారు, ఖచ్చితంగా ఇది మర్డరే, తనని వేధించినట్టు ఉన్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు నిర్ధారించాలి అసలు ఏం జరిగింది. ఆ నలుగురు యువకులు కానీ పూర్తిగా నలుగురు ఎందుకని ఇక్కడికి రావడం జరిగింది, అదేవిధంగా ఏం జరిగింది. తను ఒక నర్సింగ్ స్టూడెంట్, గత సంవత్సరం నుంచి ఇక్కడనే గచ్చిబౌలిలో చేస్తూ జీవనం సాగిస్తుంది. కుటుంబ సభ్యులు కూడా ఎంతో గారంగా ముద్దుగా పెంచుకున్నారు. కానీ ఇప్పుడు ఇలా జరిగింది, వికటజీవిలాగా నన్ను అప్పగించారంటూ తల్లి ఎంతో రోధించడం జరుగుతుంది. పోలీసులు ఖచ్చితంగా ఇది విచారణ చేసి పోలీసుల నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఇది సూసైడ్ కింద చెప్తున్నారు. అదేవిధంగా నిందితులు చిత్రీకరించారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అనేది పోలీసులు చెప్పాల్సిన విషయం. కెమెరామ్యాన్ గణేష్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్.
హాస్టల్లో ఉండేనా? రూమ్ తీసుకుని